పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పునీత పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయము 23వ వచనము. ఏలైనా పాపము యొక్క వేతనము మరణము. ప్రియులారా, పాపము నిన్ను దేవుని నుంచి దూరము చేస్తుంది. పాపము నిన్ను దేవుని యొక్క ఆ సన్నిహితం లేకుండా చేస్తుంది. పాపము నిన్ను ప్రార్థన నుంచి దూరం చేస్తుంది. పాపము నిన్ను దేవుని యొక్క ప్రణాళికలో జీవించలేకుండా చేస్తుంది. పాపము నిన్ను సాక్ష్యం చెప్పేటటువంటి భక్తునిగా నిన్ను చేయదు. పాపము నిన్ను ఆశీర్వాదాలకు దూరం చేస్తుంది. పాపము నీ యొక్క కుటుంబంలో అద్భుతాలు చేయకుండా చేస్తుంది. పాపము నీ యొక్క జీవితంలో, నీ యొక్క హృదయంలో ఏవైనా కోరికలు కానీ, ఉద్దేశాలు కానీ, విన్నపాలు కానీ ఉంటే అవి జరగనివ్వకుండా చేస్తుంది పాపము. అందుకే పాపం అనేది ఒక వ్యసనం కాకూడదు మన జీవితంలో. ఎప్పుడైతే నీవు పాపాన్ని అంటిపెట్టుకొని ఉంటావో నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుటకు వీలవ్వదు. అందుకే చూడండి, జీతము మరణము అంటున్నాడు పౌలు గారు. ఏ విధంగా? పాపం యొక్క జీతము వేతనము మరణం. అంటే జీతము పెరిగే కొద్దీ మన కుటుంబాల్లో కొంచెం ఆర్థికంగా బాగుపడగలము, బాగుంటాము. కానీ ఈ యొక్క పాపం అనేటటువంటి జీతము వేతనము నీ యొక్క జీవితంలో పెరిగితే ఏమైపోతుందంటే నీ జీవితంలో జరగవలసినటువంటివి ఏవైనా జరగవు. అది నిజం. ఎందుకంటే నేను సాక్షాత్తుగా ఎన్నో కుటుంబాలను చూస్తున్నాను, ఎంతో మందిని నా కళ్ళారా చూస్తున్నాను. తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పాపాలకు బిడ్డలు శిక్షను అనుభవించటము, బిడ్డలు చేసినటువంటి పాపాలకు తల్లిదండ్రులు శిక్షను అనుభవించటము, కుటుంబం చేస్తున్నటువంటి పాపాలకు ఊరే పాపంలో పడి గందరగోళం కావటము నేను కళ్ళారా చూస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది తథ్యం ప్రియులారా. అందుకే పాపంలో పడమాకు. పాపంలో పడి నీ కుటుంబాన్ని నాశనం చేయమాకు. పాపంలో పడి నీ బిడ్డలకు నువ్వు శాపంగా మారమాకు. ప్రియ తల్లిదండ్రులారా, ప్రియ తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, నీవు కూడా పాపంలో పడి నీవు నీ కుటుంబానికి శాపంగా మారమాకు. పుట్టబోయే బిడ్డలకు నువ్వు శాపంగా మారమాకు. నీ భర్తకు నువ్వు శాపంగా మారమాకు. నీ భార్యకు నువ్వు శాపంగా మారమాకు. ఎందుకంటే నీవు చేసేటటువంటి ప్రతి ఒక్క పాపం ఖచ్చితంగా తేటతెల్లం అవుతుంది. ఏదో ఒక రోజు కాదు, ఖచ్చితంగా ఒక రోజున బట్టబయలు కాకపోదు, అవుతుంది. అవి కూడా ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది కూడా ఆత్మహత్యలు చేసుకొని కుటుంబ సమేతంగా కిరోసినాయిల కోసం చనిపోయిన వారు ఎందరో. అటువంటి లెక్కింపులలో నీవు వద్దు, నీ కుటుంబం వద్దు. అందుకే పాపం అంట ముందుగా మురిపిస్తుందంట. ఇది నిజం. పాపం చేసే వాళ్ళకు చాలా మందిని ఇది మురిపిస్తూ ఉంటుంది. చాలా చక్కదనంగా ఉంటుందండి, తీయగా ఉంటుందండి పాపము. ఎవరు చూడట్లేదులే, ఎవరు నన్ను ఏమనరులే, దేవుడు అసలు పట్టించుకోవాలే, దేవుడు లేడులే, తల్లిదండ్రులు లేరులే, భర్త లేదులే, భార్య లేదులే అని చెప్పేసి మనము పాపం చేసేటప్పుడు పాపం చేసే ముందు ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఎంత ఆకర్షణీయంగా ఉంటుందంటే మురిపిస్తుంది అన్నమాట. దాని తర్వాత పాపం చేసేటప్పుడు మైమర్పిస్తుంది. ప్రతి ఒక్క పాపిని కూడా ఏం చేస్తుందంటే మైమర్పిస్తుంది అన్నమాట.
ఎంత బాగుంటుంది, అంత బాగుంటుంది పాపం చేసేటప్పుడు. దాని తర్వాత పాపంలో దొరికిపోయిన తర్వాత ఉంటుందండి నిజమైనటువంటి ముచ్చట. అప్పుడు ఒక భార్య వ్యభిచారంలో దొరికిన, ఒక భర్త వ్యభిచారంలో దొరికిన, బిడ్డలు వ్యభిచారంలో దొరికిన, తల్లిదండ్రులు వ్యభిచారంలో దొరికిన, కుటుంబమే ఒక వ్యభిచారంలో దొరికిన, ఇతర ఏ పాపంలో దొరికినా అప్పుడు మెరుస్తూ ఉంటుందండి. అప్పుడు ఉంటుందయ్యా సంఘటన. ఒక్కొక్కరు నీళ్లు కారే విధంగా నీళ్ళన్నీ ఒంటి మీద పడి జారే విధంగా ఏడుస్తూ ఉంటారు. ఏమి లాభం? అందుకే పాపం యొక్క వేతనం మరణము అని చెప్పేసి పునీత పౌలు గారు మనకు నొక్కి ఒక్కాయిస్తున్నారు. మరి ఎంతమందికి అర్థమవుతుందండి ఈ యొక్క వాక్కు? ఎంతమంది అర్థం చేసుకుంటున్నారండి ఈ యొక్క వాక్కును? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ నువ్వు పాపం చేస్తూ ఉంటే జాగ్రత్త సుమ. ఒకవేళ నువ్వు పాపంలో ఉంటే జాగ్రత్త సుమ. ఒకవేళ పాపమును నువ్వు కప్పుకొని జీవిస్తూ ఉంటే పాపము సుమ. ఖచ్చితంగా బట్ట బయలు కాకపోదు, అవుతుంది. అది ఎవరైనా, ఈ వాక్యంను బోధించేటటువంటి నేనైనా, వాక్యాన్ని వినేటటువంటి మీరైనా, ఎవరైనా ఈ లోకంలో ఎంతో మంది పాపంలో పడి తమ యొక్క జీవితాలకు వారు ఫుల్ స్టాప్ పెట్టుకొని అంతమైన వారు ఎందరో కోకొల్లలు. కావున ఆలోచించండి. అందుకే మనకు పునీత పౌలు గారు ఏప్రిల్లోకి రాసినటువంటి లేఖ 10:31 అంటున్నాడు, సజీవుడకు దేవుని చేతులలో చిక్కుట మహాభయంకరము, మహాభయంకరమైనది. నీవు పాపంలో దొరికిన తర్వాత నీ జీవితం చాలా భయంకరమైనది. ఆ జీవితం దేవుని చేతిలో పడ్డాక, నీ పాపపు జీవితము దేవుని చేతిలో పడ్డాక, నీ పాపపు తలంపులు, ఆలోచనలు అన్నీ కూడా చీకటి రోజులలో, చీకటి గడియలలో నీవు చేసినటువంటి మెసేజ్లు కానీ, చాటింగులు కానీ, ఆ వీడియో కాల్స్ కానీ, సంభాషణలు కానీ, అవి ఏవైనా ఇతరులకు తెలియకోకుండా, భార్య భర్తకు తెలియకుండా, భర్త భార్యకు తెలియకుండా, పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా, తల్లిదండ్రులు పిల్లలకు తెలియకోకుండా ఎంతోమంది పాపం చేసి ఉన్నారు, పాపంలో పడ్డారు. పాపంలో పడి ఆ శిక్షను అనుభవిస్తున్నారు నేటికి కూడా. దానికి నిలబెత్తు నిదర్శనము, సాక్ష్యం నేనే. ఎంతోమంది ఉన్నారండి. ఎంతోమంది యొక్క జీవితాలు పాపంలో పడి బాధపడి చనిపోయిన వారు ఎందరో ఉన్నారు. ఎంతోమంది తెలుసు నాకు, ఎంతోమంది నేర్చు కూడా పడుతున్నారు. కానీ వారందరూ కూడా ఒక రోజున మారుతారంటే మారలేదు, మారకుండా వారు అంతమైపోయారు. లోకంలో వారు పట్టుపడ్డారు, లోకానికి వారు దొరికిపోయారు. నీవు కూడా ఒక రోజున పాపంలో పడి ఈ రోజు నాట్యం చేస్తున్నావా? దొరకక తప్పదు, ఆలోచించు. కావున ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరం కూడా ఆలకించాలి. దేవునికి మనము దూరం కాకూడదు, దేవుని యొక్క ఆజ్ఞలకు మనము దూరం కాకూడదు. అందుకే 1 యోహాను 3:4 తెలుపుతుంది, దేవుని చట్టమును అతిక్రమించిన దోషియగును. ఏలైనా చట్ట ఉల్లంఘనమే పాపము, చట్టం యొక్క ఉల్లంఘనమే పాపము. నీవు దేవుని యొక్క ఆజ్ఞలను మితిమీరడమే పాపము. మళ్ళీ చిన్న తప్పు పెద్ద తప్పు అదంటూ ఏమీ లేదు. అబద్ధము ఆడుకుంటే అబద్ధము ఆడితే అది పాపమే. తల్లిదండ్రులను గౌరవించక అగౌరవపరిస్తే అది పాపమే. దేవుని పూజించక ఇతరులను పూజిస్తే అది పాపమే. వ్యభిచారము ఏ విధంగా చేసిన పాపమే. అది చాటింగ్ చేసిన పాపం, ఏం చేసిన పాపమే. నువ్వు పాపంలో జీవిస్తున్నావు కాబట్టి నీ జీవితంలో అద్భుతాలు జరగటం లేదు. నీ పాపం చేస్తున్నావు కాబట్టి నీ కుటుంబం అన్యోన్యంగా లేదు. పాపంలో కూరుకొని ఉన్నావు కాబట్టి నీ జీవితం ఇంకా వ్యసనమే ఉంది. నీవు ఇంకా వ్యసనమే ఉన్నావు. నీ కొరతకు ఆ యొక్క ముగింపు రావటం లేదు, ఎందుకంటే పాపంలో జీవిస్తున్నావు కాబట్టి. కావున నేటికైనా గుర్తించు, నేటికైనా గుర్తుపెట్టుకో, పాపం యొక్క వేతనం మరణం అని చెప్పేసి. అందుకే సే నో టు సిన్. పాపానికి నువ్వు ఎప్పుడైతే ఫుల్ స్టాప్ పెడతావో అప్పుడే ఆశీర్వాదాలు పొంగి పొరటం మొదలు పెడతాయి.
పాపాన్ని నువ్వు ఒంటి నిండా పెట్టుకొని నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేయట్లేదండి, దేవుడు నా జీవితంలో ఇటువంటి గొప్ప కార్యాలు చేయట్లేదంటే దేవుని మీద నిందయే మాకు. నువ్వు ముందుగా నీ యొక్క భక్తి జీవితం ఏ విధంగా చూసుకో. పాపాన్ని కప్పుకుంటూ పాపములో జీవిస్తూ పాపం అనేటువంటి వస్త్రాన్ని నువ్వు వేసుకొని అద్భుతాలు జరగాలంటే ఏ విధంగా జరుగుతాయి? జరగవు, అసాధ్యం. పాపాన్ని విడిచి తర్వాత వచ్చి మోకరించు, అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. పాపాన్ని నువ్వు వేసుకొని దేవా నా జీవితంలో అద్భుతం చేయవే అంటే చేయడు. ఎందుకు చేయాలి? జరగవు. అందుకే ఎవరైనా నీ జీవితంలో కొరత ఉంటే, పాపంలో ఉంటే ఆ కొరతను నువ్వు తీసివేయాలంటే పాపం నుంచి బయటపడు. పాపం నుంచి బయటపడు, దేవుని యొక్క కోపం నుంచి నువ్వు బయటపడు. అందుకే మన అందరం కూడా ఏం చేయాలి అంటే పాపానికి దూరమై దేవునికి దగ్గరైతే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. కావున ప్రియ సహోదరి సహోదరుడా, మన అందరం కూడా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మన అందరం కూడా పాపానికి లొంగమాకండి. పాపానికి లొంగకుండా నీవు దేవునిలో లీనమై ఉండు. ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది ఇంకా జరగట్లేదంటే అది కేవలం నువ్వు పాపం చేస్తున్నావు అని నేను అనుకుంటున్నాను, దేవుడు అనుకుంటున్నాడు. కావున ఆ ఒక్కటి ఏంటో నీవు తీసేసే తర్వాత ఖచ్చితంగా నీకు అద్భుతాలు పొంగి పొల్లేటు విధంగా నీ జీవితంలో జరుగుతాయి. ఇది ఖచ్చితంగా జరుగుతాయి ప్రియ సహోదరి సహోదరు. అందుకే మన అందరం కూడా ఏదేను వనంలో మురిసిపోయి మైమరిపోయి మెరిసిపోయి పాపంలో పడినటువంటి మన మొదటి తల్లిదండ్రుల వల్లే కాక ఆ విధంగా ఉండక మన అందరం కూడా దేవుని యొక్క ఆశీస్సులను పొందుకోవాలంటే మన అందరం కూడా పాపము అనేటువంటి వెల్లువకు దూరంగా ఉందాం. వెల్లువను తుంచివేద్దాం, వెల్లువను కాల్చివేద్దాం. మన జీవితాల్లో ఉన్నటువంటి కొరతను తీసివేయమని అడుగుదాం. ఖచ్చితంగా మన జీవితాల్లో ఆయన అద్భుతాలు చేస్తాడు. కావున ఈ రోజున మనందరం కూడా దేవా నన్ను కాచి కాపాడండియా, ఈ రోజున నేను పాపము నుంచి వైదొలిగి నీ యొక్క నిత్య రాజ్యంలో నేను మంచిగా పుణ్యవతిగా పుణ్యునిగా జీవిస్తాను, నడుచుకుంటాను అని చెప్పేసి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాము. దేవుడు మనందరం కూడా దీవించునుగాక. ఆమేన్.